అక్కడ మాత్రం ఆ మాట అన్నాడంతే. అది దేవుడు అనిపించాడా, తానన్నాడా? హృదయంలో బాధ. తనకు తెలుసు తన బిడ్డని తన చేతితో చంపబోతున్నాడు, నరకబోతున్నాడు, ఆ కట్టెల మీద కాల్చబోతున్నాడు. ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత వేదన పడ్డాడో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని విషయంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళకూడదు. అదే దేవుని నుండి మనము పొందుకునేటువంటి గొప్ప సహాయానికి మొదటి మెట్టు. వెనక్కి వెళ్ళొద్దు, ఎవరితో చెప్పొద్దు. చెప్పావంటే వాడు 100 మాటలు చెప్తాడు. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు మనం కోల్పోతాం, చెప్పలేము ఏం జరుగుతుందో. కాబట్టి ఒక విషయాన్ని దేవుడు మనతో చెబుతున్నప్పుడు ఖచ్చితంగా అది పాటించటానికి 100కి 100 పాళ్ళు ప్రయత్నం చేయాలి. అబ్రహాం గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరితో చెప్పదలుచుకోలేదు, ముందడుగు వేశాడు, బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ బిడ్డను తీసుకుని వచ్చి చదవండి. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా, చూడండి చక్కగా పేర్చంట. మాటలు చూడండి ఒకసారి ఎలా ఉంటాయో. ఎవరికి చక్కగా పిల్లోడిని బలి ఇవ్వాలి అంటే మీరు దేవుని వాక్యాన్ని చక్కగా వినాలి. ఆ మాట అక్కడ చూడండి ఎలాంటి మాట పెట్టారు అక్కడ. ఆ బాధలో మనకు ఆ బాధ సంభవిస్తే చక్కగా చేస్తామండి. ఏ పనైనా చేస్తారా? బిడ్డకి ఏదో అవటం కాదు, చిన్న జ్వరం వస్తేనే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేక అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి. ఈయనట దేవునికి నేను బలిస్తున్నాను, దేవునికి నేను సమర్పించుకుంటున్నాను నా బిడ్డను, నా దేవుని విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ తేడా రాకూడదు. ఆ కట్టెలు ఆ పుల్లలనట చక్కగా పేర్చాడంట. చూడండి చక్కగా పేర్చి దేవుని